పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పేద బిడ్డలకు చదువు చెప్పడమే కాదు, చదువుకునే సమయంలో వారికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా ప్రభుత్వ బాధ్యతే. తెలంగాణ రాష్ట్రంలో జోరు వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లో ఇటీవల కరీంనగర్ ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని పలు జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ సూచన చేసి 10 రోజులు దాటుతోంది. మరి ఆయన మాటల్ని అధికారులు పట్టించుకున్నారా లేదా అన్నది పరిశీలించే క్రమంలో కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు సాక్షి ప్రతినిధి రమణ. ప్రభుత్వం ఒకవైపు బడిబాట పేరుతో పిల్లల ఎన్రోల్మెంట్ పైన దృష్టి పెట్టిందే తప్ప శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల పైన మాత్రం దృష్టి సారించడం లేదు. కరీంనగర్ నడిబొడ్డున ఒక ఓల్డ్ హై స్కూల్కు సంబంధించి ఏ విధమైన పరిస్థితి ఉందో మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మొన్న రివ్యూ మీటింగులో కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మెట్పల్లి పాఠశాల గురించి చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలన్నింటినీ కూడా ఖచ్చితంగా దృష్టి సారించాలని చెప్పేసి ఇన్ఛార్జ్ మినిస్టర్ చెప్పారు. అయినప్పటికీ వాటి పరిస్థితి ఇప్పటివరకు ఎలాంటి మార్పు లేదు. ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కరీంనగర్లో నడిబొడ్డున ఉన్న ఒక హై స్కూల్లో ఉన్నాం. 1934లో ఎస్టాబ్లిష్ అయిన ఈ స్కూలు ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. మనం ఒకసారి పరిశీలించవచ్చు పైన. అయితే ఇక్కడ మొత్తం వానాకాలం చదువులు ఏ విధంగా ఉన్నాయో చెప్పడానికి మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ దృశ్యాలే ఒక నిలువెత్తు సాక్ష్యం అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో అసలు మొత్తంగా అంటే ఈ స్కూల్కు సంబంధించి చాలా రికార్డ్స్ ఉన్నాయి. మాజీ ప్రధాని పివి నరసింహరావుతో పాటుగా చొక్కారావు, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు అతిరథ మహారాజులంతా కూడా ఈ స్కూల్లో చదువుకున్నారు. ఇలాంటి స్కూలు పట్టించుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ అధికారులు కూడా పలుమార్లు వచ్చారు. కానీ ఇప్పటివరకు కూడా ఎలాంటి చర్యలు లేకపోవడంతో చాలామంది పిల్లల పైన రాళ్ళు పడుతున్నాయి, మట్టి పిల్లలు పడుతున్నాయని ఒక భయము, ఆందోళన కనిపిస్తుంది. క్లాస్లో పరిశీలిద్దాం. పైనంతా చూస్తే ఇక్కడ ఎప్పుడు మట్టి పిల్లలు రాలి కింద పడతాయని చెప్పేసి ఒక భయం అయితే పిల్లల్లో కనిపిస్తుంది. పడ్డాయి 6th ఆ రూమ్లో పడ్డాయి సార్. ఒకసారి చెప్పినాను సార్. ఏమన్నారు సార్? మన అది సార్లకు చెప్తా. పిల్లలు ఇక్కడ కొంత భయపడుతున్నారు. కానీ ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పుడు పైన వచ్చి ఏవి పడతాయో చెప్పాలని భయం అయితే, ఆందోళన అయితే మనకు అనిపిస్తుంది. మనం ఒక్కసారి ఇంకొక రూమ్లో కూడా వెళ్ళి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇక్కడ హెడ్ మాస్టర్ చాన్ గారు ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ రూమ్లో, ఈ క్లాస్ రూమ్లో మనం చూడవచ్చు. ఈ క్లాస్ రూమ్లో చూస్తే కనుక సేమ్ ఇదే పరిస్థితి. ఇక్కడికి హెడ్ మాస్టర్ కూడా రోజు నిత్యం వచ్చి చెక్ చేసి వెళ్తుంటారు, ఎక్కడైనా పడిపోయే ప్రమాదం ఉందా, పిల్లలకి ఏమైనా ప్రమాదం ఉందా అని. కానీ వాళ్ళకు ఇప్పుడు గతి లేక పరిస్థితుల్లో ఇదే ఆ పాఠశాలలో వీళ్ళకు విద్య నేర్పాల్సిన దుస్థితి మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలో అసలు ఒకసారి మనం హెడ్ మాస్టర్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇక్కడ ఈ సిచ్యువేషన్ను మీరు అధికారుల దృష్టికి తీసుకొచ్చారా? వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏంటి స్టేటస్ మీ స్కూల్ది? సార్, ఇట్ ఈజ్ గవర్నమెంట్ హై స్కూల్ ఓల్డ్. ఇది 93 years ఓల్డ్ బిల్డింగ్ సార్. అయితే ఇంతకుముందు మేము ఇన్ఫర్మేషన్ డిఓ గారికి ఇచ్చాము, కలెక్టర్ మేడం కూడా ఇచ్చాము సార్. అయితే ఇంకా కొత్త బిల్డింగ్ కడతామని చెప్పారు. సగం పని అయింది సార్ బిల్డింగ్ది, ఇంకా పని కావాలి. కానీ వర్షం అయితే అప్పుడు కొంచెం భయం ఉంటుంది సార్. అవతలు పడుతుంటాయి విద్యార్థి దగ్గర. ఇప్పుడు నా పల్లి పోతే నేను కట్టెతోని కొట్టి కింద పారేస్తాను. దీనిలో ఇది భయంలో ఉన్నాం మేము. అయితే ఎప్పుడు అధికారులు వస్తే, కలెక్టర్ వస్తే మేము చెప్తానే ఉన్నాం సార్ మేడం బిల్డింగ్ ఇట్లా ఉంది. మరి ఇక్కడ మన ఇంజనీర్ గారు లెటర్ ఇచ్చారు, ఈ బిల్డింగ్లో విద్యార్థులు తీసుకుని ఉండకూడదు. 5 లీటర్ కూడా మేము పెట్టాము. కానీ ఇప్పటి వరకు చర్యలు తీసుకుంటున్నారు, కొత్త బిల్డింగ్ గురించి చేస్తున్నారు. కానీ ఇక పని కాలేదు సార్. క్రమంలో ఇలాంటి బిల్డింగ్స్ పైన ఖచ్చితంగా అధికారులు కానీ అటు ప్రభుత్వం కానీ దీని ప్రథమ ప్రాధాన్యతగా గుర్తించి సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న ఇలాంటి పాఠశాలలు కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో పలు చోట్ల దర్శనమిస్తున్నాయి. విద్యాశాఖ అధికారులు తక్షణం వీటిని పరిశీలించి వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. సాక్షాత్తు మంత్రి ఆదేశించినా అధికారులు పట్టించుకోకపోవడం మీద వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.